రాక్షసుడు చేయని ఒక దారుణమైన పని చేస్తాడు. ఏమిటంటే దేవజాతిని బాధించాలంటే సుఖభోగ రహితుల్ని చేయాలి అని పురుషులందరిలో పురుషత్వాన్ని తొలగించి నపుంసకుల్ని చేసాడు. స్త్రీలందరిలో రసక్షయం చేసి వాళ్ళల్లో ఏ కోరిక లేకుండా తయారు చేశాడు. దానివల్ల సృష్టి ఆగిపోయింది. దీన్నే కామప్రళయము అని పిలుస్తారు. ఇప్పటిదాకా సృష్టిలో ఏ రాక్షసుడు చేయని పని. 3 లోకాలు అల్లాడిపోయాయి. దేవతలందరూ త్రిమూర్తుల్ని వేడుకుంటే వాళ్ళు కూడా ఈ సృష్టిలో ఉన్న మేమేమి చేయలేము, బ్రహ్మాండాలకి అవతల మణిద్వీపం ఉంది, అక్కడ లలితాదేవి శంభుడు అధిదేవతలు, అక్కడికి వెళ్దాం పదండి అని వెళ్తే అప్పుడు పరమేశ్వరుడు ఆదేశంతో అందరూ కలిసి లలితాత్మకమైన ఒక యజ్ఞం చేశారు. యజ్ఞంలో పరమేశ్వరుడే చిదగ్నిని సృష్టించి వేస్తే వీళ్ళందరూ లలితాదేవి యొక్క షోడశి మంత్రాన్ని చేసి తమ తమ శక్తుల్ని అందులో ఆహుతులు కింద వేశారు. అప్పుడు అమ్మవారు ఆ చిదగ్ని కొండ నుంచి ఆవిర్భవించారు. ఎలా ఆవిర్భవించారంటే కోటి సూర్య ప్రతీకాశం కోటి చంద్ర సుశీతలం అంటారంటే